నమస్తే అండి. నేను పద్మజ ఖండవెల్లి. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం నవజనార్దన క్షేత్రాల్లో మూడవ క్షేత్రమైన జొన్నాడ క్షేత్రంలో ఉన్నామండి. ఇప్పుడు లోపలికెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం. అలాగే ఆలయం యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాం. రెండవ జనార్దన క్షేత్రమైన మడికి నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 2 దగ్గరగానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంచుమించు దగ్గరగానే ఉంటాయండి. అక్కడక్కడే ఉన్నట్టుంటాయి. ఇక్కడ స్వామివారు మనకి అభయముద్రతో దర్శనమిస్తారు. మీకు నేనున్నాను అంటూ అభయం ఇస్తున్నట్టుగా ఇక్కడ స్వామివారు మనకి కనిపించడం ఈ క్షేత్రం యొక్క విశేషం. ఈ క్షేత్రాలన్నీ కూడా కృతయుగం కాలం నాటివండి. అంటే రాముడు కృష్ణుడు కన్నా ముందు నుంచే కూడా ఈ మనకి నవజనార్దన క్షేత్రాలు ఉన్నాయన్నమాట. అంత పురాతనమైన క్షేత్రాలు. కాకపోతే ఆలయాలు మళ్ళీ నిర్మించడం జరిగింది. విష్ణుమూర్తి యొక్క 21 నామాల్లో ఒక నామమైన జనార్దన నామంతో ఈ క్షేత్రాలన్నీ వెలిసాయండి. ఇవన్నీ కూడా నవగ్రహ దోష నివారణ కోసం నారద మహర్షి చేత ప్రతిష్ఠించబడిన చాలా మహిమాన్వితమైన క్షేత్రాలు. ధవళగిరి పర్వతం మీద ఉన్న గుహలో నారద మహర్షి తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు నారద మహర్షి కోరిన వరం ఫలితంగా మనకి ఈ క్షేత్రాలు 9 వచ్చాయన్నమాట. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే నెలని ధనుర్మాసం అంటారు. ఈ మాసం శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన మాసం అండి. ఈ నెలలో వైష్ణవాలయాలన్నీ భక్తజనంతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ నెలలో ఈ నవజనార్దన క్షేత్రాలు కూడా భక్తజనులతోటి చాలా కళకళలాడుతూ ఉంటాయి. ఆర్టీసీ వాళ్ళు కూడా స్పెషల్ ప్యాకేజీలు కూడా వేస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడే దర్శనమిచ్చే స్వామివారు అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారనమాట. భక్తుల భయాలను తొలగించే స్వామిగా ఇక్కడ ఉన్న జనార్దన స్వామికి ప్రతీతి. ఆలయం చాలా చక్కగా ఉంటుందండి. ఆలయం చుట్టూ గోడల మీద దేవతామూర్తుల విగ్రహాలు చాలా చక్కగా శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. అలాగే ఆలయం లోపల కూడా అష్టలక్ష్మి దేవతామూర్తులు పెయింటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ క్షేత్రాలన్నీ ఒకే రోజు దర్శించుకునే దూరంలోనే ఉంటాయండి. ఒకే రోజు దర్శించుకోవడం వల్ల కూడా ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటుందన్నమాట. 9 క్షేత్రాలు ఒకే రోజున దర్శించుకోవడం వల్ల నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా నివారణ అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఎవరికైనా ఈ వీడియోలు ఉపయోగకరంగా ఉంటాయి అనిపిస్తే తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి. రేపు సాయంత్రం 5 గంటలకి మరో నవజనార్దన క్షేత్ర వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.